ప్రభునామంలో చేరువచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నానండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు. అటువలే స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. 5వ వచనం చదువుదాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చిన్న మాట ప్రార్థన సహాయం దేవుని అడుగుదామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయానికే స్తుతులు చెల్లిస్తూ చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు, మా కుటుంబాల రక్షణార్థం, విశ్వాసుల ఉజ్జీవార్థం మీరు మాతో కొన్ని ఆదరణకరమైన మాటలు మాట్లాడి మాకు సహాయం అందించమని, నిలబడని నన్ను బలపరిచి మీ కృప చేత ఆదుకొని ఆదరించి నడిపించి శ్రేష్టమైన కొన్ని ఆదరణకరమైన మాటలు మీ గ్రంథం నుండి మీరు మాతో మాట్లాడి మాకు సహాయం అందించమని మా ప్రభును, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఓ మాస్టర్, ఓ గురుగారు, గురుగారు అంటే మామూలు గురుగారు కాదు, అందులకు గురువు, అంటే గుడ్డి పిల్లలకి, కళ్ళు లేని వారికి గురువు అనమాట. ఆ పిల్లలందరినీ రోజు హాస్టల్లోనే ఉంటున్నారు, చదివే చెప్తున్నాం, వీళ్ళకి ఏమీ తెలియట్లేదు అని వారికి చెప్పేవాడు. కొన్ని పాఠాలు చెప్తే ఏనుగు పాఠం చెప్పాడంట. ఏనుగు ఎలా ఉంటుందో తెలవదు, వాళ్ళకి అర్థం అవ్వలేదంట. వీళ్ళకి అలా కాదు, ఏనుగు ఎలా ఉంటుందో అర్థం అవ్వాలంటే వీళ్ళకి దగ్గరికి వెళ్ళి చూపిస్తే మంచిదని చెప్పేసి ఒక రోజుని ఒక పార్క్ దగ్గరకో లేకపోతే ఒక ఎక్స్కర్షన్ లాగా తీసుకెళ్ళి పిల్లలు, ఒక అందరు కళ్ళు లేని పిల్లలే, అందరిని తీసుకెళ్ళి ఒక ఏనుగు దగ్గర నిలబెట్టాడంట ఆయన. ఒక ఏనుగు దగ్గర నిలబెట్టి, ఒరేయ్ ఇదేరా ఏనుగు, మీరు ఏనుగుని చూసి అంటే కళ్ళుతో చూడరాళ్ళు, చేతులతో తడిమి చూస్తారు. తడిమి చూసి నేను అలా వెళ్ళి కాస్త ఛాయ్ తాగి, టీ తాగి, టిఫిన్ చేసి వస్తాను, మీరు ఏనుగుని చూసి ఎలా ఉన్నదో మళ్ళీ మీరు చెప్పాలి, మీ అనుభవం చెప్పాలి అని ఈయన అలా టీ తాగుతాకి వెళ్ళాడు. కాస్త రెస్ట్ తీసుకుందామని అలా వెళ్ళాడు. ఈ వచ్చిన పిల్లలందరూ ఏం చేశారంటే, మా గురువుగారు ఏనుగుని ఎలా ఉంటుందో చూడమన్నారని ఆ ఏనుగుని అందరూ పాపం పరీక్ష పెట్టి చూశారు. ఓ పావుగంట అరగంట తర్వాత, అబ్బా ఏనుగంటే ఏనుగు కాదు, భలేగుంది అనుకున్నారు. ఆ గురువుగారు వచ్చి, ఎవరే బాబు ఏనుగు ఎలాగుందరా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా, నీ అనుభవం చెప్పరా అన్నాడంట ఒకడిని. వాడు అన్నాడంట, బాబు ఏనుగంటే తీరదండి బాబు, ఇంకా బరాటా పగ్గంలాగా ఇంత లావుని ఎలా పొడుగ్గా ఉందని అన్నాడంట. ఆ పక్కనోడు అన్నాడంట, బాబోయ్ కాదండి, ఆడు చెప్పి తప్పండి, ఆడు సరిగ్గా చూడలేదు ఏనుగుని, ఏనుగంటే ఇంత గొట్టంలాగా ఉంటుందండి బాబు, ఇలాగా లావంటి గొట్టం, పొయ్యూదుకొని గొట్టంలాగా ఉంటుంది అన్నాడంట. మరొకడు అన్నాడంట, అలా కాదండి, ఆడు వీళ్ళిద్దరితో చెప్పింది తప్పే, కానీ ఏనుగంటే నేను కరెక్ట్గా చూశానండి, ఏనుగంటే చేటలాగా ఉంటుంది అన్నాడంట. ఏమన్నాడు అంటే బరాటా పగ్గంలాగా ఉంటుంది అన్నవాడు ఏం పట్టుకున్నాడు, ఏనుగు యొక్క తోకను పట్టుకుని ఇదే ఏనుగు అనుకున్నాడు. ఆడు గురుగారు వచ్చే వరకు తోకనే సఫర్ చేస్తున్నాడు. ఆడు గొట్టంలాగా ఉన్న తొండం పట్టుకున్నాడు, ఆడు గొట్టంలాగానే అనిపించింది వాడికి. ఒకటికి చెవులు దొరికిన, చెవులు పట్టుకుని ఇదే ఏనుగు అనుకుంటున్నాడు. చెవులు సఫర్ చేసి, కళ్ళు లేవు కదా, ఆ చెవులు సఫర్ చేసి ఇదే ఏనుగు అనుకుంటున్నాడు. ఒకడికి కాలు దొరికిందంటే ఆడన్నాడంటే, బే అసలు వీళ్ళకి సరిగ్గా తెలియదండి, ఏనుగంటే స్తంభంలాగా ఉంటుంది అన్నాడంట. ఒకడికి పొట్ట దొరికిందంట, ఆడు అన్నాడంట, అది మెట్టారండి అందరూ చెప్పినవి తప్పులండి, నేను కరెక్ట్గా చెప్తున్నానండి,
అసలు ఏనుగంటే పెద్ద బండరాయిలాగా ఉంటుంది అన్నాడు అంటాడు. అంటే ఆడికి ఏం దొరికింది? పొట్ట దొరికింది అనమాట. ఇంకా పొట్టే సవర్ చేశాడు, పావుగంట చూపాడు. అప్పుడు ఆ మాస్టర్కి, ఓహో వీళ్ళు ఎలా కాదురా అబ్బాయి, మీకు అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. మీరు ఒక్కొక్కడు ఒక్కో భాగాన్ని పట్టుకున్నారు. అసలు ఏనుగంటే ఎన్ని భాగాలు కలిపితేనే ఏనుగు. వాడు గొట్టమన్నాడు కదా, ఇది తొండం ముందు ఉంటుంది. వీడు బండరాయి అన్నాడు కదా, అది పొట్ట ఉదర భాగం మధ్యలో ఉంటుంది. వాడు స్తంభం అన్నాడు, అవి అలాంటివి 4 ఉంటాయి కాళ్ళు అవి. వాడు చేట అన్నాడు, అవి చెవులు 2 వైపులు ఉంటాయి. వాడు బరాట పగ్గం అన్నాడు, తోక వెన్న భాగాలు ఉంటుంది. వీటన్నిటిని కలిపితేనే ఏనుగురా అన్నాడట. అయ్యి బాబాయ్ అలాగండి, మేము ఇంకా ఎవడకోడు, మేము ఏనుగంటే చూసేసాము అనుకుంటున్నామండి, ఇదే ఏనుగు అనుకుంటున్నామండి. అయితే ఇవన్నీ కలిపితే ఏనుగండి, అయితే మళ్ళీ ఒకసారి మొత్తం చూద్దాం అని చెప్పేసి మొత్తం ఏనుగుని తడిమి చూసి అప్పుడు హో ఇదా ఏనుగంటే అప్పుడు అర్థమైందంట. ప్రభు అయిన యేసుక్రీస్తు లేకపోతే దేవుడు మనకి సరిగ్గా అర్థం కానంతసేపు ఆయన ఎలా కనపడతాడంటే, ఆయన రోగం వస్తే రోగాలు తగ్గించే డాక్టర్లాగానో ఆర్ఎంపీ వైద్యుల్లాగానో కనపడతాడు మనకి. ప్రయాణమై వెళ్తున్నాం అనుకోండి, ప్రభువా మేము ఆటోలో వెళ్తున్నాం, నువ్వే మమ్మల్ని జాగ్రత్తగా నడిపించాలా అంటే ఆయన ఒక డ్రైవర్లా కనపడతాడు. ప్రభువా అప్పుల బాధలు ఉన్నాయి, మా అప్పులన్నీ నువ్వే తీర్చాలి, ఆయన ఒక ఫైనాన్సర్ లాగా అప్పులు ఇచ్చేవాళ్ళకి కనపడతాడు. రాత్రి పడుకుంటా ప్రభువా నేను శుభ్రంగా తిన్నాను పడుకుంటున్నాను, తెల్లవారులు నువ్వే కాపాడాలి, నేను నిద్రపోతాను, నువ్వు మటుకు మెలకుగా ఉండు, ఆయన నైట్ వాచ్మెన్లా కనపడతాడు అనమాట. దేవుడంటే ఓ డాక్టర్ లాగానో అప్పులు తీర్చేవాళ్ళలాగానో ఒక డ్రైవర్ లాగానో ఒక వాచ్మెన్ లాగానో మనం చూడకూడదండి. ఆయన దోషాలని పాపాలని క్షమించగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమును చేయగల దేవుడు అని విశ్వసిస్తే ఆయన మనం అన్ని కోణాల్లో చూస్తాం. అన్ని కోణాల్లో చూసినప్పుడు ఆయన అన్ని విధాలుగా అర్థమవుతాడు. అది మనం ఎంతసేపు మనం అప్పుల కోసమో రోగాల కోసం వీటి కోసం పోరాకులాడతాం తప్ప, నా పాప రోగాన్ని పోగొట్టు ప్రభా, సర్వశక్తిమంతుడు నువ్వు ఆ రాజ్యానికి చేర్చుకోమని మనం అలా అడగం. మనం అలా అడిగినప్పుడు ఆయన అలాగే అర్థమవుతాడు. లేదు మనం ఈ భావంతో ఉన్నప్పుడు ఆ గుడ్డోళ్ళలాగానే ఉంటుంది మన పని. మనం ఏ భాగాన్ని పట్టుకుంటామో మనకు అలాగే అర్థమవుతాడు. ఆయన ఎవరికి అర్థం అవడు. కాబట్టి వాక్యం విన్న మనం దేవుడంటే మనకి స్పష్టంగా అన్ని కోణాలు అర్థమైనప్పుడు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎరుగుతాం. సమయానికి వస్తాం, పనులు ప్రక్కన పెడతాం, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. కాబట్టి దేవుని మనం సర్వసంపూర్ణుడిగా చూడాలి, సర్వం ఎరిగినవాడుగా చూడాలి, సర్వాధికారిగా చూడాలి. అన్నీ చేయగల సమర్థుడిగా ఆయన చూసినప్పుడు ఆయన మనకి సమర్థుడిగా అనిపిస్తాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకంటే ఆయన ఏం చెప్పాడు తెలిసి, మొట్టమొదటిసారి ఆయన నీ దోషములన్నిటినీ, అది ప్రాముఖ్యమైన ఉపకారం. మన దోషాలు పోతున్నాయండి, అందుకు సంతోషించాలి. పాపాలు పోయినందుకు సంతోషించాలి, రోగం పోయినందుకు కాదు. కాబట్టి పాపముల్ని, రోగం ఎలాగైనా పోద్ది. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ వేస్తే పోద్ది. డాక్టర్లను ఇచ్చాడు దేవుడు. దెబ్బ తగిలింది, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే, గాయం ఆయింట్మెంట్ రాసుకుంటే పోతుంది. కానీ పాప రోగం ఎలా పోద్ది? అది పోదు. అది పోవాలంటే సాక్షాత్తు దేవుడే కావాలి. కాబట్టి దేవుడిని మనం ఆ కోణంలో చూడాలి. ఆయన గాయాల్ని స్వస్థపరచాలంటే స్వస్థపరుస్తాడు, అవన్నీ తర్వాత. కానీ దేవుణ్ణి మనం చూసే కోణంలో ఆయన్ను సర్వశక్తిమంతుడు అంటే పాపాలను తీసేవాడుగా చూడగలిగినప్పుడు మనము మన కుటుంబాలు బాగుపడతాయండి. కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. సాతానుడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. కుటుంబాలని విడగొట్టి భార్యాభర్తలను కానీ తల్లిదండ్రులు లేదా బిడ్డల్ని తల్లిదండ్రులను వేరు చేసి వాడు ఎడగొట్టి కుటుంబాలని విచ్ఛిన్నం చేయడం ద్వారా వాడు నవ్వుకుంటాడు సాతానుడు. అందుకని కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సార్వత్రిక సంఘం బాగుంటుంది. కాబట్టి మన కుటుంబాలని జాగ్రత్తగా కట్టుకుంటే భర్త, భార్య, బిడ్డలు ఒక క్రమమైన పద్ధతిలో జీవించినప్పుడు వారు క్రమమైన పద్ధతిలో ఆరాధన చేస్తారు. కుటుంబం ఆరాధన చేస్తుందంటే అలాంటి కుటుంబాలు ఒక 10 కుటుంబాలు ఉంటాయి, అదే పెద్ద సంఘం.
కానీ కుటుంబంలో మనం ఎలా నడుచుకోవాలో ఆ నడక మనకు తెలిసినప్పుడు మన సంఘంలో ఎలా మెసలలో తెలుస్తుంది, సమాజంలో ఎలా మెసలలో తెలుస్తుంది, దేవుని పట్ల మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుద్ది. కాబట్టి అందుకనే ఈ మాటలు చదివించాను. ఇక్కడ అటువలే 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 అని 3 మాటలు చదివించాను. 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందండి? అటువలే స్త్రీలారా అన్నాడు. 5వ వచనం చూడండి, అటువలే పూర్వము అన్నాడు. 7వ వచనం చూడండి, అటువలనే పురుషులారా అన్నాడు. అంటే ఒకరికే చెప్పలేదు పేతురు భక్తుడు గారు, ఆయన స్త్రీలకి చెప్పాడు, పురుషులకు చెప్పాడు. కాకపోతే స్త్రీలకు కాస్త ముందు చెప్పాడు, పురుషులకి తర్వాత చెప్పాడు. స్త్రీలకి ఏమని చెప్పాడు? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. ఎవరికి లోబడాలండి? స్వపురుషులకు లోబడి ఉండాలి. లోబడమన్నాడు. లోబడుట అనే మాట ఇక్కడ 3 సార్లు రాశాడు. మరొక చోట చదువుదాం. అక్కడ చూడండి 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని అన్నాడు. 6వ వచనం చూడండి, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను అనే మాట మాట్లాడాడు. ఎన్నిసార్లు వాడాడండి ఈ మాటని? లోబడి అనే మాటని 3 సార్లు వాడాడు. ముఖ్యంగా 3 సార్లు అంటాం కదా, ఏదైనా చెప్తే ముఖ్యంగా 3 సార్లు చెప్తున్నాను, వినిపించుకో. 3 సార్లు లోబడి ఉండాలి, లోబడి ఉండాలి, లోబడి ఉండాలి. లోబడుతున్నామా? లోబడి మనము భర్తలను గౌరవిస్తూ మన కుటుంబాన్ని కట్టుకుంటే, మనము ఈ భర్తలను గౌరవించినటువంటి లేదా భర్తను గౌరవించినటువంటి శారాకు పిల్లలగుదురు అన్నాడు. శారమ్మకే పిల్లలవుతారు. అంటే దేవుడు సృష్టి చేసినప్పుడు అవ్వాదాములు సృజించాడు కదా. అవ్వాదాములు సృజించినప్పుడు ఆదాం దగ్గరికి అన్ని జీవరాశుల్ని రప్పించాడు. ఏనుగు, పులి, అలాగే నక్క, కోతి, గుర్రము, కుందేలు, చిలక, ఏమండి కోడి, కుక్క అన్నిటినీ రప్పించాడు. ఆదామా, ఇదిగో వీటన్నిటిని సృజించాను కానీ పేర్లు మటుకు నువ్వు పెట్టన్నాడు. పేర్లు ఎవరిని పెట్టమన్నాడు? ఆదాము నువ్వే పేరు పెడతావు నీ ఇష్టం, నువ్వే పేరు పెడతావు దానికి అదే పేరు. ఇలా చూశాడు, ఇది జిరాఫీ అన్నాడు. అలా చూశాడు, అది ఏనుగు అన్నాడు. అది సింహం అన్నాడు. అది పులి, ఇది తాబేలు అన్నాడు. అలాగ అన్నిటికి పేర్లు పెట్టాడు ఆదాం. అవ్వమ్మకు కూడా పేరు పెట్టాడు. మాట చూద్దాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. అనగా ఆమె జీవము గల ప్రతివానికి అది జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టాడో అది దానికి కలిగింది. హవ్వమును జీవము గల ప్రతిదానికి తల్లి అన్నాడు. అదే 2వ అధ్యాయము 19 చదువుదాం చూడండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టానో చూచుటకు అతను ఎద్దుకు వాటిని రప్పించాను. తర్వాత చూడండి, జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగేను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు. ఇవాళ మనం కప్ప, పాము, కుందేలు ఇవన్నీ పిలుస్తున్నామంటే పేర్లన్నీ ఎవరు పెట్టారంట? ఆదాము పెట్టాడు. హవ్వ అంటాం మనం ఏదైనా తప్పు చేయగానే. ఏమంటాం? అవ్వ అలా చేసేసామంటాం. ఆ పేరు పెట్టింది కూడా ఆదామే. భార్యని పిలిచి, నాకన్నీ నువ్వు అపరాధంలో ముందు పడిపోయి కాబట్టి నీ పేరు హువ్వ అన్నాడంతే. అవ్వ ఏం పేరు పెట్టాడండి? అవ్వ నీ పేరు అన్నాడు. అయితే దాని అర్థం ఏంటంటే జీవము గల ప్రతిదానికి చూడండి 20వ వచనం,
ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. యాలి అనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. జీవము గల ప్రతివానికి తల్లి హవ్వ. అదే ఆదికాండం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అక్కడ జీవమగల ప్రతివానికి తల్లి అన్నాడు. జీవమగల ప్రతివానికి తల్లి అంటే ఇంకా జీవం కలిగి ఏముంటావు అన్నిటికి. ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి అనేక జనములకు తండ్రి అబ్రహాం అన్నాడు. క్రింద ఇంకొక మాటను చూడండి, 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదును. ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఆమె జనములకు తల్లి అయి, అనేక జనములకు తండ్రి అబ్రహాం అయితే జనములకు తల్లి శారా అన్నాడు. శారా అనే పేరు దగ్గర 4 అంకె ఉంటుంది. కొంతమందికి ప్రింటింగ్ పడలేదు. 4 అంకె కింద ఏముంది చూడండి, రాజకుమారి. శారా అంటే రాజకుమారి. ఇప్పుడు మనం అందుకునే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు నమ్మినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకని విశ్వాసం ఎవరైతే దేవుని యందు ఉంచుతారో వారందరూ అబ్రహాము కుమారులుగా ఎంచబడ్డారు ఈ లోకంలో. అందుకని పాపి అయిన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని ఇంటికి చేర్చుకుని రక్షణ పొందుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు పలికిన మాట ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం అనగా అనేక జనములకు తండ్రి, శారా అనగా జనములకు తల్లి. అలాంటి ఒక మాదిరికరమైన కుటుంబాన్ని ఈవేళ మన మధ్యకి తీసుకొచ్చాడు పేతురు భక్తుడు. ఏమంటున్నాడు, శారా అబ్రహాముని ఏమని పిలిచిందంట, యజమానుడని పిలుచుడు ద్వారా అబ్రహాముకి భర్తకే లోబడింది. యజమానుడని పిలిచిందంట భర్తని. యజమానుడని పిలవాలి. మాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆమె వాళ్ళ ఆయన గారిని, మాస్టారు రైస్ అయిపోయి తెస్తారా, మాస్టారు ఏంటి ఏమండమంటారు ఈ కూర అని చక్కగా పిలిచినప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి. అలా పిలుచుకోవాలండి. యజమానుడని పిలిచిందంట. భర్తని గౌరవించాలండి. యజమానుడని పిలుచుడు ద్వారా భర్తకి లోబడి ఉండేను అనే మాట పేతురు పత్రికలో రాశాడు. యజమానుడు అని చాలా గౌరవంగా మాట్లాడింది. ఒక్క శారమ్మ గురించి ఎందుకు రాశారంటే శారమ్మ అలా గౌరవించింది, లోబడింది. ఎక్కడ మాట్లాడింది మాట ఆదికాండం తీయండి. ఇందా చదివాం కదా, ఇక్కడే చదివాం కదా, 18వ అధ్యాయము 12వ వచనం. శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలిగిన. తర్వాత చదవండి, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా. ఏమంటుందండి, మా ఆయన గారు అందా, యజమానుడు అందా, నా భర్త అందా, నా యజమానుడు అంది. భర్తని గౌరవప్రదంగా పిలవాలండి. ఆడ ఎర్రోడైనా మొర్రోడైనా తెంగరోడైనా ఎలాంటి వాడైనా సచ్చోడైనా చేతకాని వాడైనా భర్తే. భర్త నీకు శిరస్సు అన్నాడు కొరింథీ రాసిన పత్రికలో. భర్త ఎవరండి, శిరస్సు. ఒకవేళ నీకన్నా చదువు తక్కువై ఉండొచ్చు భర్తకి, నీకన్నా సంపాదన తక్కువై ఉండొచ్చు, ఒక్కొక్కసారి నీకన్నా తెలివితేటలు తక్కువై ఉండొచ్చు, కానీ భర్తే. భర్తని గౌరవించాల, అంతేగాని అవమానకరంగా మాట్లాడకూడదు. యజమానుని పిలిచింది. ఆమె కూడా యజమానుని పిలిచి లోబడిందంట. ఎలా లోబడింది, ఒకసారి దేవుడు వచ్చాడు అక్కడికి, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలోకి దేవుడు వచ్చాడు. వస్తే అబ్రహాము చాలా కంగారు పడిపోయాడు. ఇక్కడే చదివాం కదా, ఇప్పుడు చదివాం అక్కడ 18వ అధ్యాయం మొట్టమొదట్లో చూడండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు పరిగెత్తాడు. దేవుని ఎదుర్కొనడానికి పరిగెత్తాడు అబ్రహాము. దేవుడు అలా వచ్చాడు. దేవునితో పాటు ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. అప్పుడు అబ్రహాము ఎదుర్కొండను పరిగెత్తాడు, తొందరపడి వెళ్ళి పలకరించాడు. ఏమని పలకరించాడు చూడండి, 3వ వచనం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కొడుక్కొనుమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎదుగు వచ్చితను నేను. వారు నీవు చెప్పినట్లు చెయ్యమనగా. ఏమంటున్నాడండి, ప్రభువా, ఎండవేళ వచ్చావు, మంచి ఎండలో వచ్చావు, మంచి దాహం మీద ఉన్నావు, కొంచెం కాళ్ళు కడుక్కో, కొంచెం నీళ్లు తాగు, కొంచెం ఆహారం పుచ్చుకో. చాలా ఎండగా ఉంది. మమ్మరే వనం దగ్గర సింధూర చెట్టు కింద చక్కగా కూర్చో ప్రభువా, నీ దాసుని పలకరించడానికి వచ్చావు, అసలు ఇందు నిమిత్తమే కదా నువ్వు వచ్చావు, నేను ఇచ్చే ఆతిథ్యము నువ్వు తీసుకో అంటే ఆయన అన్నాడు, సరే నీ సంతోషం నేను ఎందుకు కాదన్నాడు. అలాగే కానీ అన్నాడు. కానీ అంటే ఈయనేం చేశాడు, 6వ వచనం. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అప్పుడు ఆయనకి 99 సంవత్సరాలు, ఈవిడికి 89 సంవత్సరాలు, ఇద్దరు ముసలోళ్ళే. మీకు ఆ మాట ముందు అధ్యాయంలో చూడండి, అదే 18వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అబ్రహాము శారయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. ఎలా ఉన్నారండి? బహుకాలం గడిచిన ముసలోళ్ళలో. శారమ్మని పిలిచాడు, పిలిచన్నాడు. 18వ వచనం, 18వ అధ్యాయంలో 6వ వచనం మళ్ళా చూద్దాం. అబ్రహాము గుడారంలో శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. అబ్రహాముకి పనులు లేరా? చాలామంది సేవకులు ఉన్నారు. చూడండి ఎక్కడ, 14వ అధ్యాయము, ముందు అధ్యాయంలో 14వ అధ్యాయము 14వ వచనం చదువుతాం చూడండి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 పదునెనమండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుగా రాజులను తరిమిను. ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర సేవకులు? 318 మంది సేవకులుంటే ఎవరికి పని చెప్పకూడదు అందులో? ఎవరికైనా పని చెప్పచ్చు. ఒరే బాబా, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు, నువ్వు వెళ్ళి స్వీట్ పెట్టరా, నువ్వు వెళ్ళి రసన పెట్టరా, నువ్వు రసన కలుపు, నువ్వు కోడిని కోయి లేదా నువ్వు మేక పిల్లని పెట్టరా అని చెప్పొచ్చు, పని పురమాయించవచ్చు. మెత్తన పిండి తెచ్చి నువ్వు చేయరా, చపాతీలు చేయరని చెప్పొచ్చు. కానీ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు బహుకాలం గడిచిన వృద్ధులై ఉంటే శారమ్మని పిలిచాడంట. శారా ఇలా రావే, దేవుడు మన ఇంటికి వచ్చాడు కదా, 3 మానికలు మెత్తన పిండి తీసుకొని అట్లు చేయవే అన్నాడంట. ఊరుకో ముసలోడా, నన్ను చెయ్యమంటున్నావేటి ఈ వయసులో అని అన్నదా? ఆమె లోబడింది కాబట్టి 3 మానికల పిండి ఆమె అట్లు చేసిందండి. 1/2 కేజీ పిండి కలపాలంటే చపాతీ పిండి మన తలప్రాణం తోక్కొచ్చి మనం పిసకలేక దాని ముద్దని గుద్దలేక పిల్లలకి అప్పచెప్పేస్తాం మనం. ఒరే నువ్వు గుద్దరా దీన్ని బాగా, ఎంత బాగా గుద్దితే చపాతీలు ఎంత బాగా వస్తాయి. 1/2 కేజీ పిండి కలుపుతా మనం ఆపసాపాలు పడిపోతాం. మానిక పిండి అంటే సేరు పిండి మీ భాషలో, 3 మానికలు అంటే 3 సేర్లు 6 దవ్వల పిండి మెత్తన పిండి తీసుకోవాలి, దాన్ని ముద్ద కలపాలి, దాన్ని ముద్ద కలిపితే అయిపోద్దండి, దాన్ని సాగదీయాలి, గుద్దాలి. ఏమండి చపాతీలు కానీ పూరీలు కానీ బాగా రావాలంటే ఎంత బాగా దాన్ని నలిపితే ఎంత బాగా గుద్దితే అంత బాగా వస్తుంది. ముసలదాన్ని నాకెంత పని ఎట్టవేటి బాబా అనలా. లేనిపోంది నా కర్మకు ఇప్పుడు వచ్చారేంటి వాళ్ళు అనలా. అసలు వాళ్ళు వస్తమే భాగ్యం అనుకుని 3 మానికల పిండి చక్కని చపాతీలు చేసి వారికి వడ్డించారు. వడ్డించడమే కాదు, వడ్డించి ఎదురుగా రాలా, డేరా చోటను దొక్కుంది. ఆ మాట చదువుతాం చూడండి. అక్కడ
18:9 చూడండి. వారు అతనితో, నీ భార్య శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదుగో గుడారములోనున్నదని. ఎక్కడుందండి శారమ్మ? పనంతా చేసింది, ఇదిగో ఏమయ్యో ఇగో అట్లా నీకు జాగ్రత్తగా వడ్డించు, నేను వెనక్కి తగ్గుతాను. పూర్వకాలం అండి బావగారులు గట్ట వస్తే మరదల్లో తలుపుసాట్ల నుండి చూసేవారు, అసలు ఎదరికి వచ్చేవారు కాదు. ఎవరైనా బావగారులు కానీ పురుషులు వస్తే మంచం మించి లేచి లోపలికి వెళ్ళేవారు. ఇప్పుడు అసలు ఆడెవడైతే నాకేంటి, కుర్చీలు అలాగే కూర్చోంటున్నారు. అసలు లెక్క చేస్తలే పురుషుల్ని. ఆడే మాకు సిగ్గేసి వెళ్ళిపోవాలి తప్ప ఆయన లెక్క చేయట్లేదు ఎవరినే. ఇక భర్తనైతే, ఏంటి నీలా తోడుకో, అదిగో టవల్ అదిగో తీసుకో, మజ్జిగ కలుపుకో, లుంగి పంచా నెదుక్కో, అదిగో సెల్ఫ్లో ఉంది నెదుక్కో, నేను తీసి పని లేదు. ఎంత పని చేసిందో అంత వినయంగా మళ్ళీ డేరా చోటుకి వెళ్ళిపోయి గుడారుల నుండి. అదండి విధేయత. ఆ విధేయత నేర్చుకోవాలి. భర్త చెప్పిన మాట వినాలి. ఈ వయసులో ఏమయ్యా ఇంతమంది పనులు ఉన్నారు, 318 మంది పనులు ఉన్నారు కదా, ఏ ఒక్కడికి చెప్తే చేరు, నాకు చెప్తున్నావేంటి అన్న మాట అనలా. 3 వానికలు పిండి మెత్తన చేసి దాన్ని బుద్ధి రొట్టెలు చేసిందంటే, చపాతీలు చేసిందంటే తన భర్త మాట తను తీయలేదన్నమాట. కాబట్టి పేతురు పత్రికలో చదువుదాం చూడండి. మొదటి పేతురు పత్రిక 3:5 చదివే ముందు 4 చదువుదాం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండు చేత తమను తాము అలంకరించుకొనిరి. లోబడియుండు చేత అలంకారం. అది మంచి బట్టలు కట్టుకొని తప్పులేదు, కానీ అసలు అలంకారం కంటే లోబడి ఉండడం అసలైన అలంకారం అంటున్నారు. బాహ్య సౌందర్యం కంటే లోపలున్న హృదయ సౌందర్యమే నిజమైన అలంకారం అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కింద మరొక వచనం చూడండి, 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమును బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లలగుదురు. శారా రాజకుమారికి నువ్వు కూడా ఒక రాణిలాగో రాజకుమార్తెలకు నువ్వు అవుతావు. కాబట్టి యోగ్యముగా నడుచుకోవాలి. యోగ్యురాలు పెనిమిటికి కిరీటం అన్నాడు సామెతల గ్రంథంలో. యోగ్యురాలంటే పెనిమిటికి. ఇప్పుడు భర్త భార్యకు శిరస్సు అన్నాడు, మళ్ళీ శిరస్సు పైన మళ్ళీ యోగ్యురాలు పెనిమిటి కిరీటం, మళ్ళీ నెత్తి మీద ఎక్కుతావు నువ్వు, చక్కగా ఒక కిరీటంలాగా వెలుగుతావు అది. కాబట్టి యోగ్యంగా నడుచుకోవాలి. అయోగ్యంగా ఉండకూడదు. భర్తకి లోబడకుండా, భర్తని విసిగించకుండా, లోబడకుండా ఉండకూడదు. అది వస్తీ విషయంలో అదే అన్నాడు అక్కడ. మెమూకాను ఒక అతను అన్నాడు, వస్తీ కంటే యోగ్యురాల్ని ఏమన్నాడండి అక్కడ, వస్తీ కంటే యోగ్యురాల్ని మనం రాణిగా వెతకాలి అన్నాడు. ఎందుకంటే మీ మాటే కొట్టేసింది ఆమె, కాబట్టి ఆమె కంటే యోగ్యురాలు కావాలన్నాడు. కాబట్టి భర్తలు విని ఎలాగున్నా ఏ స్థితిలో ఉన్నా గౌరవించాలి. యోబు భార్య భర్తని ఏమంది? యోబు గ్రంథం చూడండి, ఆ 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా నేను. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటు మాటతోనైనా పాపము. అమ్మ, నోటు మాటతో కూడా పాపం చేయలేదంట. భర్తను దూషించబాకండి, భర్తను హీనంగా చూడబాకండి, చిన్న చూపుగా చూడబాకండి. నోటి మాట ద్వారా కూడా మనం పాపాన్ని చుట్టుకోకూడదు. మత్తయి సువార్త 12:36 అన్నాడు, మనుష్యుడు మాట్లాడే ప్రతి మాటను దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు అన్నాడు. కాబట్టి భర్తను చిన్న చూపు కానీ అతన్ని వేరేలా చూడకూడదు. దావీదు భార్య మీకాలని ఒక ఆమె ఉంటుంది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మీకాలు కిటికీల నుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచున్న
నున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. దేవుని మందసం వస్తుందని సంతోషంగా వారు వస్తే, దావీదు మహారాజుగా ఉండగా ఆయన ఎఫోదును ధరించుకొని సంతోషంగా పాటలు పాడుకుంటూ నాట్యం చేస్తూ వస్తూ ఉంటే, ఈమె కిటికీలోని చూసింది. మేకాలు చూసి మనస్సులో అతన్ని హీనపరిచింది. క్రిందకి చూద్దాం, చూడండి 18వ వచనం. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలుకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. మందసం గురించి ధ్యానం చేసాం. మందసం వచ్చేటప్పుడు ఒబేదేదోము ఇంట్లోంచి మందసం తీసుకొచ్చినాడు. చాలా సంబరంగా ఆర్కెస్ట్రా పెట్టి తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చినప్పుడు దావీదు కూడా వెళ్ళాడు, లేవీయులు వెళ్ళారు, యాజకులు వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా నాట్యం ఆడుకుంటూ అన్నీ చాలా సంతోషంగా దేవుని మందసం వస్తుంది, దేవుడే మన మధ్యకు వస్తున్నాడనే సంతోషంగా దావీదు ఉంటే, ఆ సంతోషంలో అతను నాట్యమాడుతూ ఉంటే అతన్ని ఈమె మనసులో హీనపరిచింది. ఎవరు? మేకాలు. హీనపరచడమే కాదు, 20వ వచనం చూద్దాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, అంటే ముందు జనులను దీవించాడు, ఆశీర్వదించాడు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అండ, అలాగే ఒక్కొక్క భక్ష్యం ఇచ్చి వారందరికి పంచిపెట్టిన తర్వాత ఎవరిళ్ళ కాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఏమండి, చాలా మంచి పని చేశారు మీరు, దేవుని మనసాన్ని తీసుకొచ్చారు అంటాం పోయి ఏమని చూడండి 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగిరాగా సౌలు కుమార్తెకు మేకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పినేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యము చేసినందున. ఇంకేం చేసిందండి? భర్తనే అపహాస్యం చేసింది, హీనంగా చూసింది. అసలు మేకాల స్థితి ఏంటి? మేకాల స్థితి ఏంటండి? అసలు మేకాలు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజైన సౌలు కుమార్తె, రాజకుమార్తె. దావీదు గొల్యాతును చంపినప్పుడు రాజకుమార్తెలందరూ, స్త్రీలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. ఏమని? దావీదు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని చప్పట్లు కొట్టి స్తుతులు పాడుతూ ఉంటే అందులో ఉన్న ఈమె 6 మూరల జానున్న గొల్యాతును కొట్టాడు ఈ యవనస్తుడు, ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంది. అందరూ చప్పట్లు కొడతామంటే ఈమె చూపి నేను రాజకుమార్తెను కదా, కానీ ఛాన్స్ మా అక్క కొట్టేసింది అనుకుంది. ఎందుకని? రాజు అప్పటికే ప్రకటించాడు ఏమని? ఎవరైతే గొల్యాతును కొడతాడో ఆడికి రాజ్యంలో భాగం ఇస్తా, ఆడికి మంచి బహుమానాలు ఇస్తా, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈ మనసులో ఏమనుకుందంటే మా అక్క ఛాన్స్ కొట్టేసింది, నేను చేసుకుంటే బాగుండు, మంచి సూర్యుడు బాగున్నాడు, యవనస్తుడు దావీదు, ఈయన నేను వివాహం ఆడితే బలుగుండు. ఎందుకని? హీరో కదా దావీదు, హీరో. అప్పటికి అందరి దృష్టిలో హీరో అయిపోయాడు. చాలామంది చూస్తారు కానీ మనకి ఆయనతో కుదురుతుందట చాలామంది ఆశపడండు యవన స్త్రీలు. ఇప్పుడు ఒక మంచి పని చేసినాడు యవనస్తుడు, రూపసి దావీదు, అందరూ ఇష్టపడతారు, కానీ చేసుకోవడానికి ఆస్కారం లేదు. కానీ ఈమెకి అవకాశం ఉంది, ఎందుకని? అప్పటికి ఒక స్ట్రెస్ ఉంది ఈమెకి. కానీ మేకాలు ఏం చేసిందంటే మిగతా వాళ్ళకి కాకుండా అతను ప్రేమించింది. దావీదంటే ఒక హీరో లెక్కలో గొల్యాతును కొట్టాడు, మంచి యవనస్తుడు, రూపసి బాగున్నాడు, ఛాన్స్ మా అక్క కొట్టేసింది, నాకైతే బాగుండని మనసులో అనుకుంది. అప్పుడు సౌలు అన్నాడు, అబ్బాయి ఇచ్చిన మాట ప్రకారం మరి మేరబుని పెళ్లి చేసుకో నా పెద్ద కుమార్తెని అంటే, అయ్యి బాబు రాజునికి అల్లు అవుతాను నేను ఎంత ఉండండి బాబు అన్నాడు. అసలు పెళ్ళి కూడా ఎందుకు చేద్దాం అనుకున్నాడంటే కుయుక్తితో చేద్దాం అనుకున్నాడు దావీదుని చంపేయడానికి. నాకు వద్దు బాబు, మీకు అల్లుడిని అవుతాను నేను ఎంత, మీరు రాజుగారండి బాబు, నేను ఎక్కడో మా చిన్న కుటుంబం అనగానే భలేగా ఉందని చెప్పేసి ఇంకొకటికి పెళ్లి చేశాడు. ఎప్పుడైతే ఆమె అడ్డం తప్పుకుందో ఈ మేకాలు ఏం చేసింది? రన్నింగ్లోకి వచ్చింది. మా అక్కకి వెళ్ళకపోయింది కాబట్టి ఇంక నెక్స్ట్ వరుసలో ఎవరున్నారు? నేనే. కాబట్టి దావీదంటే
నాకు ఇష్టమైన ఆ ఇష్టాన్ని తెలియజేసింది. చెలికత్తెలతో చెప్పిందో, ఫ్రెండ్స్తో చెప్పిందో, లేదా ఎలా చెప్పిందో మొత్తం మీద దావీదును ప్రేమించింది. ఈ సంగతి ఆ నోట ఈ నోట సౌలు రాజుకి తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసి, ఏంటి చిన్న అమ్మాయి ఇష్టపడుతున్నట్టు తెలిసింది ఏంటి దావీదిని, ఐదో పని చేద్దాం, ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుని దావీదిని చంపేద్దాం అనుకున్నాడు. నిజంగా పెళ్లి చేద్దామని కాదు. అప్పుడు దావీదు తన్నాడు, అబ్బాయి అయిందేది అయిపోయింది, కానీ పెద్ద కుమార్తె ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాను కాబట్టి ఈ చిన్న కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అయితే చిన్న టాస్క్ ఇస్తున్నాను నీకు, చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఏంటి? చిన్న పరీక్ష పెడుతున్నాను. నువ్వు వెళ్ళి ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు పట్టి రావాలి అన్నాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళి మేకాల గురించి కాదు, అసలు ఏదైనా పని చెప్తే చేసేస్తాడు అంతే దావీదు. దానికోసం వెళ్ళాడు. పైగా ఫిలిష్తీయులను కొట్టడం అంటే ఇంకా ఇంట్రెస్ట్ మనోడికి. ఫైటింగ్ అంటే మరీ ఇంట్రెస్ట్. వెళ్ళి 200 మందిని కొట్టాడు. అతను 100 లెక్క అతనికి అప్పచెప్పేశాడు. అతని లెక్క అతనికి అప్పచెప్తే ఇక తప్పనిసరి పరిస్థితిలో వీడు వెళ్ళాడు, చంపేస్తాడేమో వాళ్ళు అనుకున్నాను, చావలే. 100 మందిని కొట్టడం మాట్లాడి నిజంగానే 200 మందిని కొట్టాడు దావీదు. 200 మందిని కొట్టి ఆయన లెక్క ప్రకారం 100 ముందోళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లి చేశాడు. పెళ్లి చేశాక కూడా చంపేద్దాం అనుకున్నాడు. దావీదు అప్పుడు హీరో కాబట్టి మేకాలు తప్పించింది. అప్పుడు తప్పిస్తే తర్వాత టైంలో దావీదుని సౌలు రాజు ఎప్పుడైతే అడవిలోకి తరిమేశాడో ఇక మేకాలు ప్రేమ తగ్గిపోయింది దావీదు మీద. ఎందుకని? ఈమె ఒక హీరోలా చూడాలనుకుంది. ఇప్పుడు ఇతను ఒక సామాన్య మానవుడు అడవిలంటే పోయాడు కాబట్టి మేకాలు ప్రేమ చల్లారిపోయింది. అప్పుడు సౌలు అన్నాడు, అమ్మ చిన్నదాన్ని ఎలా రావే, ఎందుకు ఆడెప్పటికీ అడవిలో ఉంటాడు, ఆడెప్పటికైనా నా చేతిలో చచ్చిపోతాడు, నీకు ఇంకో పెళ్లి చేస్తాను అన్నాడు. నిజమే డాడీ, ఎప్పటికైనా అతను చచ్చిపోయేవాడు, అతని చూడు నాకెందుకు, పెళ్లి చేసే అందంతే. 25 అధ్యాయం చేయండి, మొదటి సమూయేలు గ్రంథం 54వ వచనం. సౌలు తన కుమార్తె అయిన మేకాలను దావీదు భార్యను ఫల్తీయేలను గల్లీబు వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. ఎప్పుడైతే దావీదు అడవిలంట తిరుగుతూ ఉన్నాడో ఇక్కడికి వచ్చే ఆస్కారం లేదని సౌలు అన్నాడు. ఈ మేకాలు కూడా ఏం చేసిందని తన ప్రేమ చచ్చిపోయింది. ఇంకా చచ్చిపోయి ఇక దావీదుని లెక్క చేయలే. నిజంగా ప్రేమించుంటే, డాడీ ఎందుకు చంపుతాకు ప్రయత్నం చేస్తున్నావు మా ఆయన్ని, నా పెళ్లి భర్త కదా, నన్ను చేసావు కదా, ఇష్టపడితే చేసావు కదా, నేను కూడా అతనితో ఉంటాను, అసలు అడవిలోకి నేను వెళ్ళిపోవాలి. ఎందుకని అనేక మంది గుడ్డోళ్ళు కుండోళ్ళు మోగోళ్ళు అందరూ అవసరత కలిగిన వాళ్ళందరూ దావీదు దగ్గర బ్రతికినప్పుడు ఒక ఆడద బ్రతకలేదా? కానీ ఈమె రాజభోగాలు కోరుకుంది, ఆమె సుఖజీవనం కోరుకుంది, మంచి అంతఃపురంలో నేను రాజభోగం అనుభవించాలని అనుకుంది. కాబట్టి దావీదు కూడా వెళ్ళలా. మరొకరి నుంచి పెళ్లి చేస్తే వెళ్ళిపోయింది, అంతే మారుమానానికి వెళ్ళిపోయింది. అయితే ఆమె వెళ్ళిపోయినా దావీదు మర్చిపోలేదు. ఏం చేశాడు? 2వ సమూయేలు గ్రంథానికి రండి. ఇప్పుడు 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం చూడండి. అయితే నీవు ఒక పని చేయవలెను, నా దర్శనముకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెకు మేకాలను నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. ఎవరితోటి? అక్కడ అబ్నేరుతో చెప్తా ఉన్నాడు. అంటే దావీదుకి అప్పటికే అడవిలో ఉన్నాడు, కానీ మరొక పెళ్ళయింది. ఎలా పెళ్ళయింది? మేకాలు ఇంకొకటి పెళ్లి చేసుకుంది కదా. నాబాలు అనేవాడు చనిపోయాడు. చనిపోతే నాబాలు భార్యను ఇతను పెళ్లి చేసుకున్నాడు. మరొక వివాహం చేసుకున్నాడు. 2 భార్యలు ఉన్నారు, కానీ ఇతని ఆశ మొదటి భార్య కదా, ఆ ప్రేమలు గుండిపోయింది. ప్రేమలు గుండిపోయి ఎప్పుడైతే రాజరికానికి వచ్చాడో మొదటి భార్యను మర్చిపోలే. ఒక ఆయనతో కౌరు పంపించి, ఏమండి నా మొదటి భార్యని మరలా తీసుకురండి అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మేకాల్ని నా మొదటి భార్య కాబట్టి ఆమెను తోడుకొని రండి అన్నాడు. వాస్తవంగా ఆమెకి అర్హత లేదు. వాస్తవంగా ఆమెకి వేరే మారుమానానికి వెళ్ళిపోయింది. కానీ దావీదు ప్రేమ అలాంటిది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. మనం అనేక గృహదేవతలకి విగ్రహారాధన వైపు, అనేక అన్యదేవతల వైపుకు మనం వెళ్ళిపోయినప్పటికీ ఆయన మనల్ని కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నాడండి. మనం అటు ఇటు తిరిగినా ఆయన ప్రేమ మట్టుకి శాశ్వతమైంది. సరే, అలాంటి భార్యను మరలా చేర్చుకుంటే అసలు ఆమె స్థానం ఏంటి? సెకండ్ థర్డ్ స్థానం ఆవిడది. మెదలకుండా నోరు మూసుకుని ఉండాల. అలాగుంటాం మానేసి
ఇంకో భార్య బాగానే ఉంది అబీగయలు, ఇంకో భార్య బాగానే ఉంది, ఈమె పెద్ద రాజకుమార్తెని కదని చెప్పి ముందుకు వచ్చేసి మనస్సులో హీనపరిచిందంట. పైకి ఏమంది? అసహ్యంగా మాట్లాడిందంట. చూడండి అక్కడ చూద్దాం. అదే సమూయేలు 2వ గ్రంథం మరలా ఒకసారి చూద్దాం. చూడండి 6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగిరాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును బయలుదేర వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుండగా వ్యర్థుడక్కడు. ఎవరితో పోలుతుందండి? వేస్ట్ పిల్లో గడితో పోలుతా ఉంది. ఏమండి, దావీదు బట్టలు ఇప్పేం డ్యాన్స్ వేయలే. ఆయన పైన చూడండి, అక్కడ 14వ వచనం చదువుదాం. చూడండి. యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్వున దూడ 1 వధింపబడిన. దావీదు నారతో చేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధి నాట్యమాడుచుండెను. ఏం ధరించాడండి? నారతో చేయబడిన ఎఫోదును ధరించాడు. అంటే రాజవస్త్రాలు తీసివేసి తను తగ్గించుకున్నాడు. ఆ రోజుల్లో రాజు కంటే దేవుని యాజకుడిని వారు రాజవస్త్రాలు వేరుగా ఉండే, దేవుని యాజకుడి వస్త్రాలు వేరుగా ఉండేవి. రాజు ఏం చేశాడు? నా రాజవస్త్రాలు తీసి ప్రక్కన పెడతాను, నేను నారబట్టలు ధరించుకుంటాను, నాకు బంగారాల తలుకులు వెలుగులు మెరిచే వస్త్రాలు నాకొద్దు. దేవుని మందిరం తీసుకొచ్చేటప్పుడు నేను ఒక యాజకుడిలాగా దేవుని పాదాల దగ్గర దిగిపోయి నారబట్టలు ధరించుకొని నేను దేవుని సన్నిధిని నా సంతోషం కొద్దీ నా శక్తి కొద్ది నాట్యం ఆడుతున్నాను అన్నాడు. ఏమేమంటుంది? ఈమెకి ఎలా ఉండాలంటే ఒక హీరోలాగా కనపడాలి. ఓ ఇన్సర్ట్ చేయి, నీ బట్టలు ఎలా ఉండాలి, నువ్వు మంచి మేకప్తో ఉండాలి, నీ తల ఎలా ఉండాలి, నీ కళ్ళజోడ ఉండాలి, నీ చేతిలో ఖడ్గం ఉండాలి, నువ్వు రాజులాగా అంతఃపురంలోనో గుర్రపు బండి మీద రథం మీద ఉండాలి తప్ప నేల మీద తిరుగుతాకి ఇల్లేదు. నువ్వు నేల మీద తిరుగుతావు, నేను అక్కడి నుంచి వచ్చానా కాపరానికి అన్నట్టుగా మాట్లాడుతుంది. ముందు ఎప్పుడు ప్రేమించింది? దావీదు ఒక హీరోలా ఉండగా ప్రేమించింది. దావీదుకి ఎప్పుడైనా రాజ్యం వస్తాడని అప్పుడు ప్రేమించింది. రాజ్యంలో ఉండగా ప్రేమించింది. రాజుకు అల్లుడిగా ఉండగా ప్రేమించింది. కానీ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు విడిచిపెట్టేసింది. మళ్ళీ వస్తాడేంటి, మళ్ళీ వచ్చాడు చేశాడు కానీ ఇంకో పెళ్ళికి వెళ్ళిపోదాం, మారుమానానికి వెళ్ళిపోయింది. కానీ దావీదు ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి ఆమెను మళ్ళా తెచ్చుకుని భార్యగా అంగీకరించాడు. నేను విడిచిపెట్టనమ్మాయి అన్నాడు. ఈమె ఏం చేస్తుంది? ఎఫోదు ధరించుకున్నాడు కదా, సరే దేవునికి సంతోషం కొలిదే దేవుని ఆరాధిస్తున్నాడు అనుకోలా. మనసులో ఏంటి బట్టలే, రాజుగారిలాగా ఉండొచ్చు కదా, ఏంటి బట్టలు? అమ్మా, భర్తని హీనంగా చూడవాకండి, మనసులో అసహ్యించుకోకండి. ఇక్కడ అసహ్యించుకుంది ఈమె. మళ్ళా చదువుతున్నాం చూడండి 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగిరాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు, అంటే ఆ స్థాయికి ఊహించేస్తుంది ఆయన్ని. వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఈ ఇశ్రాయేలుకు రాజువైన నీవు, అంటే ఏమంటుంది? నువ్వు రాజువు తప్ప నువ్వు కింద స్థాయికి దిగడానికి పని కూడదు అంటుంది. రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతున్న అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసేదిని. యెహోవా సన్నిధిని ఆటాడి. అమ్మా, ఏంటి రాజు అనుకుంటున్నావు? అసలు నేను ఎలాంటి వాడిని? గొర్రెల దొడ్లో ఉన్నవాడిని, గొర్రెలు కాచుకునేవాడిని, పశువులు కాపరిని. అలాంటి వాడిని తీసుకొచ్చి మీ నాన్న పక్కన పెట్టి నన్ను రాజుగారిని చేస్తే అలాంటి దేవుని సన్నిధి నేను నాట్యమాడాను, ఇందులో తప్పేంటి? నా శక్తి కొలిది దేవుని స్తుతించాలి, ఇందులో తప్పేంటి? నాకున్న బలం కొలిది దేవుని ఆరాధించాలి, ఇందులో తప్పేంటి? నువ్వు ఎందుకు అలా ఊహించుకుంటున్నావు? అమ్మాయి, ఎంతసేపు రాజుగానే ఊహిస్తావా? దేవుని సన్నిధిలో నేను నాట్యమాడాను, నా సంతోషం కొలిది దేవుని మందసం వస్తూ ఉంటే దేవుడు మన రాజ్యానికి మన పట్టణానికి వచ్చినట్టే. ఎందుకని నన్ను అలా ఊహించుకుంటున్నావు? ఒకవేళ నీకు అలా కనపడితే నన్ను అలాగే ఊహించుకో, కానీ నేనైతే నా దేవునికి ఇష్టంగా పని నేను చేశాను అన్నాడు. అయితే భర్తనే అలాగే హీనంగా చూసినందుకు, అలాగ ఘోరంగా మాట్లాడినందుకు, ఏమండి అలాగా మరి అసహ్యించుకున్నందుకు ఆమెకి ఏం జరిగింది తెలుసా? దేవుడు దావీదుని అంగీకరించాడు. దావీదు నాట్యాన్ని దేవుడు అంగీకరించాడు. నీకు బాధ ఏంటంటున్నాను? ఇప్పుడు ఇంటి దగ్గర ఇక్కడ ప్యాంట్ షర్ట్ చేసి ఇన్సర్ట్ చేసుకున్నానండి, ఇంటి దగ్గర ఏ చెట్టో కొట్టాలి, ఏదో బట్టలు వేసుకుంటాను, ఏ పని బట్టలో నన్ను హీనంగా చూసిన వాళ్ళు ఈయన ఏంటంటే బాబు అంటే ఏంటి? పనిని బట్టి పని బట్టలు వేసుకుంటాం, పనికి తగిన బట్టలు వేసుకుంటాం. హీనంగా చూడక్కర్లా, దేవుని సన్నిధిలో మర్యాదగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆమెకి ఏం జరిగింది చూడండి. 22వ వచనం చదువుతున్నాను. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై
నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడు నగుదనని మేకాలతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మేకాలు పిల్లలను కనకయుండెను. చూసారా, గొడ్రాలు అయిపోయిందండి. మిగతా అందరికి పిల్లలు పుట్టారు. దావీదుకు భార్యలు ఎంతమంది? 8 మంది భార్యలు. 8 మంది భార్యలకి బిడ్డలు పుట్టారు, కానీ అందులో ఈ మేకాలకే బిడ్డలు పుట్ల. మరణము వరకు గొడ్రాలుగా ఉండిపోయిందంట. కాబట్టి దేవుడు అంగీకరించలా. దేవుని సన్నిధిని సంతోషంగా సేవకులు వేసుకుని ఎఫోద్ వేసుకుని, ఎఫోద్ అంటే అది కూడా మంచి బట్టలు అండి, నారతో చేసిన. దేవుని సేవకుడు ఆరాధించడానికి వెళ్ళే సేవకుడు వేసుకుని బట్టలు వేసుకున్నాడు, నార బట్టలు వేసుకుని నాట్యమాడితే హీనంగా చూసింది. వీటికంటే రాజుకు బట్టలు గొప్ప అనుకుంది. దేవుడు ఏం చేశాడంటే అవే గొప్ప అనుకున్నాడు అంతే. కాబట్టి దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడు. మరణం వరకు గొడ్రాలుగా ఉండిపోయింది. కాబట్టి భర్తని చిన్నచూపు చూడకండి. రండి ఒకసారి మరలా పేతురు పత్రికకి రండి. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరక ఉన్నాడు ఆమెకు పిల్లలు అగుతురు. కాబట్టి మనం యోగ్యంగా ఉండాలండి. భర్త విషయంలో యోగ్యంగా ఉండాలి. రాసి రంపాన్ని పెట్టేయకండి. గయ్యాళ్ళగా ఓ భర్తలు తినేబాకండి. గయ్యాళ్ళ గురించి ఏమి రాశాడో తెలుసా? సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం చూడండి. 21:9 వచనం. గయ్యాళితో పెద్ద ఎంట ఉండుట కంటే మిద్ది మీద ఒక మూలని ఉంచుతా. గయ్యాళి భార్యతో పడలేక పాపమాడు. గయ్యాళితో పెద్ద భవనాలు అంతప్పులు ఉండుట కంటే మిద్ది మీద మూల దాక్కుంటూ మేలు అంటున్నాడు. ఇంకో మాట చూద్దాం. 27వ అధ్యాయము 15వ వచనం. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. ముసురట్టిందనుకోండి, వర్షం ఎలా వస్తుంది? కారినట్టే ఉంటుంది. గయ్యాలి భార్యతోనంటే తిట్టినట్టే ఉంటుంది. అలాగెళ్తా కొండ అలా పడగొట్టితే ఓ తిట్టి తిడుతుంది, ఇలాగెళ్తా పందుములు తీసే తిట్టి తిడుతుంది, అలాగెళ్ళి బియ్యము ఓ తవుడు వస్తా భర్తను తిట్టి తిడుతుంది. ఈ శర నాకే వచ్చిందా, వీడి పనిలోకి వెళ్ళడు, వీడు చెప్పిన మాట ఏండో, ఈయన ఏదైనా తీసుకెళ్ళా అక్కడికి వెళ్ళిపోయి ట్రాక్టర్ కింద పడిపోను. ఇలాగా గయ్యాలి పనులు ఇలాగ ఉంటాయన్నమాట. అయ్యో, ముసురుని వాన పడితే వదలదు, ముసిరెడుతుంది. వర్షం అయితే కురిస్తే ఒక గంట కురిసి ఆగిపోద్ది. ముసిరెట్టింది అనుకోండి 7 రోజులు. పూర్వం ముసిరెడితే 2 వారాలు 3 వారాలు ముసురు ఉండిపోయేది అనమాట. గయ్యాలతో అలా ఉంటుంది. వేమన్ గారు పద్యం రాశాడు, పద్యం పాడాడు. ఏం పద్యం అంటే ఏదో పద్యం ఉంటుంది. చెప్పులోని రాయి చెవులోని జోరేగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతెంత కాదే విశ్వదావిర ప్రేమ అనుకుందాం. చెప్పులోని రాయి అంటే చెప్పులో రాయి ఉందనుకోండి, మనం నడుగుతానికి బాగుంటుందా? ఒక అడుగు వేస్తాడు గుచ్చుకుంటూ ఉంటుంది, ఒక అడుగు వేస్తాను గుచ్చుకుంటూ ఉంటుంది. చెప్పులోని రాయి చెవులోని గయ్యాళితో పోరు ఎలాగుంటుందంటే చెవులో జోరుగా వచ్చి గుయ్యి ఉంటుంది అనుకోండి, ఎలాగుంటుంది? గయ్యాళి భార్యతో అలా ఉంటుంది అనమాట. కంటిలోని నలుసు, కంటిలో నలుసు పడింది అనుకోండి, తీసే వరకు కన్ను నలపడమే ఇంకా ఎరిపెక్కిపోద్ది అనమాట. కంటిలోని నలుసు కాలి ముళ్ళు, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అడుగు కూడా వేయలేం. ఇంట్లో పోరు గయ్యాలతో పోరు అలా ఉంటుంది అనమాట. అందుకనే ఆయన తెలివితేటలకు ఒక మాట చెప్పాడు. 5 నిమిషాలను ముగిస్తాను. పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము. అది భర్తలకు కూడా చెప్పాడండి, వదిలేయలేదమ్మా, చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళకి కొంచెం బలహీన ఘట్టాలు. ఎందుకు ఘట్టాలంటే వాళ్ళకి పెద్ద పెద్దవి కావాలి. బీరువా కొన్నామనుకో, దాని గేజ్ ఎంత ఉందో, లావుగా ఉందో అది చూడరు. పెద్ద బీరువా కావాలి. అది అంత బీరువా తెచ్చిందా ఇంటిది, అంతకన్నా పెద్ద బీరువా కావాలనుకుంటుంది తప్ప అందులో స్ట్రాంగ్ ఎంత ఉందో, గట్టిమోపు ఎంత ఉందో ఇవి చూడరు అనమాట. అర్థమైందా? అందరూ వెళ్ళిపోయి కొత్తాడు ఒకడు చీరలోడు, తలుకులు వెలుగు చీరలు ఎట్టుకొస్తాడు. ఆడు అలా మాయ చేసి ఇలా మాయ చేసి లాటరీ అని చెప్పేసి చీరలు అంటకట్టి వెళ్ళిపోతాడు. ఆడ వెళ్ళిపోయాక ముంచుతాడు, రొంగని తెలిసిపోద్ది. ఏమండి ఆడ పట్టుకోండి అంటుంది. ఆడేమో అవతల ఇదిలోకి వెళ్ళిపోయి అవతల ఊరు వెళ్ళిపోతాడు. ముందు మడికి కనపడిపోతాయి, టపుక్కుని పాపంలో పడిపోతారు, తప్పులో పడిపోతారు. అందుకని బలహీన, మరీ ఎక్కువ బలహీన ఘటమన్నాడు. కాబట్టి వాళ్ళతో ఏం చేయాలంటే జ్ఞానం చొప్పున, ఒరే బాబు మీరు మటుకి బలహీన ఘటమాలు కొంచెం సన్మానించండి వాళ్ళని.
కొంచెం జాగ్రత్తగా చెప్పుకోండి, కొంచెం జ్ఞానం నేర్పించండి. జాగ్రత్తగా కాపురం చేయండి. ఎలా జాగ్రత్తగా కాపురం చేయాలంటే జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఒక మాట చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. సోక్రటీస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఉన్నాడు. వాళ్ళ ఆవిడ గయ్యాళైతే రోజు తిడతదంట. రోజు తిడితే ఓ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడికి, వీడి పుస్తకాలతోనే ఉంటాడు ఎంతమాలని చెప్పేసి వంకాయలు కడిగిన నీళ్ళు అలా పోసేసిందంట వాళ్ళ ఆయన మీద. ఇంతలోకి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళాడంట, అయ్యో ఇదేటే బాబా ఈ టైం వచ్చాను నేను, వంకాయలు కడిగిన నీళ్ళు వాళ్ళ మీద చూసిందంటే మీ ఆవిడ అందంట. ఒరే చాలా సంతోషించరా బాబు, చాలా మంచి పని చేసింది అన్నాడట. ఇదేంటంటే వంకాయలు కడిగి నీళ్ళు వచ్చింది మంచిది, అదేదో కూర ఉండకు అది వేడివేడిది వస్తే చచ్చిపోతుంది కదా అన్నాడట. అర్థమైందా? ఓ రోజున పాపం చాలా తిడుతుందంట ఆవిడ. తిడతా ఉంటే ఆయన కూర్చుని అలాగే పుస్తకాలు చదివేవాడు, తత్వవేత్త కదా, ఎక్కువ పుస్తకాలు రాసి చదివేవాడు, చాలా మంచి విషయాలు అందించాడు లోకానికి, లోక సంబంధమైన. బకెట్ పేడ కలిపి పెట్టుకొచ్చి నెత్తి మీద దిమరిచ్చేసిందంట. జ్ఞానం చొప్పున కాపురం చేస్తామని చెప్తున్నాను. అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా ఇంత ఉరుమురిమింది ఇదేనా వర్షం అన్నాడంట. ఏమన్నాడు? ఎంతసేపు ఇంత ఉరుమురిమింది ఇదేనా వర్షం, ఇంకా లేదా అన్నాడంట. అది జ్ఞానం చొప్పున కాపురం చేయటం అంటే భార్య ఒకవేళ స్పీడ్ అయితే భర్త ఏం చేయాలి? సర్దుకుపోవాలి. తిడుతుంది అనుకో, తిట్టుకొని వెళ్ళిపోయి కాసేపు బయట కూర్చుంటే ఆవిడ తిట్టుకుని పోయమంట పెట్టుకుని తలపూట జండు బొమ్మ రాసుకుని టైగర్ బొమ్మ రాసుకుని పడుకుంటుంది కాసేపు. అంతే. మనం జాయిగా వచ్చి కొండలోకి వెళ్ళిపోయి అన్నం పెట్టుకుని తినేది మా వేళ్ళకి. అంతే జ్ఞానం చెప్పుని కాపురం చేయటం. వాళ్ళకి పెట్టదు, ఇంకా పెట్టనంటే పెట్టదంతే. జ్ఞానం చెప్పుని కాపురం అంటే అప్పుడు ఇంకే కాపుకి ఇచ్చిందనుకో, మంచి చీర కొనుక్కుని పట్టుకొచ్చి ఆడబెట్టి కొత్త చీర వాసన భలే వస్తుంది, ముక్కు దగ్గర పెట్టేస్తే అంతే, నీకు పెరుగన్నంతో చక్కగా అన్నిటితో భోజనం వండి పెట్టేది. అంతే జ్ఞానం చెప్పుని కాపురం చేయడం అంటే. కాబట్టి ఒకరు హెచ్చైనప్పుడు ఒకరు తగ్గాలి. ఏమండి? భర్తలు భార్యలకి మరి భార్యల్ని గౌరవించాలి, ప్రేమించాలి. భార్యలు అయితే భర్తలకి విధేయులుగా లోబడాలి. పూర్వపు స్త్రీలు అలా లోబడ్డారు. శారమ్మ ఏం చేసిందండి? లోబడింది. అనేక మంది పరిశుద్ధ స్త్రీలు లోబడ్డారు. భర్తని యజమాని అని పిలవండి. యజమాని అని మనకు పిలవకపోతే గౌరవంగా పిలవండి. ఏమండి అని పిలవండి. బొత్తుగా ఒరే పోరా అంటున్నారు. ఒరే పోరా, రారా, లెగరా, ఈ రాళ్ళు తీసేసేసి కాస్తంత టీ పెట్టండి. ఏమండి కొంచెం టీ తాగండి, ఏమండి కొంచెం మార్కెట్కి వెళ్ళండి, ఏమండి కొంచెం ఆ కరివేపాకు కోయండి, ఇలా అన్నారనుకో, కరివేపాకు ఒక రొబ్బ కొమ్మంటే 2 రబ్బలు కోసేస్తాడు ఆయన. అర్థమైందా? ఓ చీర తెమ్మంటే ఈ చీర కూడా బాగుందని ఇంకో చీర తెస్తాడు. కాబట్టి చక్కగా భర్తలను గౌరవించండి. అలాగే భర్తలు కూడా భార్యల్ని, వాళ్ళని కూడా మీరు గౌరవించండి. చాలా మాటలు చెప్పాను. వాళ్ళకు కూడా ఆశలు ఉంటాయి. ఇంటికి మీరు మార్కెట్కి వెళ్ళిపోయి పానీపూరి ప్లేట్ మీద ప్లేట్ తినేసే కంటే ఓ ప్లేట్ తినేటప్పుడు ఆవిడ నీకు గుర్తుకు రావాలి. దావీదుని మీకాలు అగౌరవపరిచినందుకు ఏమండి ఆమెకు జీవితాంతం గొడ్రాలుగా ఉండిపోయిందండి. భర్తను అసహించుకోకండి, ఏమండి హేనపరచకండి, గౌరవించండి, గౌరవంగా మాట్లాడదాం. అలాగని భార్యను కూడా బానిసలా చూడొద్దండి. భర్తలు భార్య కూడా చాలా కష్టపడతారు. బండెడు అంటులు తోమేస్తున్నారు వాళ్ళు పాపం. ఆ చేతులకు మంచి గాజులు తెచ్చేయండి. మంచి గాజులు, ఈ గాజులు నీకేంటి అంట్లు కడిగినప్పుడల్లా అవి గలగలమంటే కదా, ఇంకే ఎక్కువ అంట్లు తోమేస్తారు వాళ్ళు. గలగలమంటే మరిన్ని అంట్లు తోమేస్తారు, మీకు మరిన్ని ఆమ్లెట్లు వేసి పెడతారు. కాబట్టి వారికి కానీ గాజులు కానీ పువ్వులు వాళ్ళకి ఇష్టమని ఏముంటాయి, మంచి చీరలు తెచ్చిపెట్టండి. అప్పుడు హల్వా తేండి, స్వీట్ పట్టరండి, మంచి చీర కొని పెట్టండి. ఒక చీర కోరుకుంటే 2 చీరలు పట్టరండి. రేటు తక్కువైన పర్లేదు 2 చీరలు తేండి. చక్కగా వారిని ఆదరించమని కోరుతూ దేవుని వాక్యాన్ని ముగిస్తామని దేవుడు తన మాటలు మన కొరకు దీవించుగాక.